వెల్కమ్ టు కేకేఆర్ కాంపిటేటివ్స్. ఈరోజు టాపిక్ మనం ఆరోగ్య రంగంలో ఐసీటీ యొక్క పాత్ర గురించి నేర్చుకున్నాము. మరి ఐసీటీ ఎప్పుడైతే అన్ని రంగాల్లోకి ప్రవేశించిందో అప్పుడు వేగవంతమైన, సమర్థవంతమైన, విస్తృతమైన సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో మరి గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశం, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. అంటే అభివృద్ధి చెందుతున్న దేశంలో మరియు ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లో రెండింటిలో కూడా పేదల సంఖ్య అత్యధికంగా ఉండటం మనం గమనించవచ్చు. భారతదేశంలో కూడా పేదల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఈ విధంగా పేద ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి దేశాల్లో, అదేవిధంగా మరి గ్రామీణ జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశాల్లో ఆరోగ్య రంగంలోకి ఐసీటీని కనుక మనం అన్వయించినట్లయితే ఆరోగ్య రంగంలో మెరుగైన మార్పులకు మనం శ్రీకారం చుట్టవచ్చు. అంటే తక్షణ సర్వీసులు, అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసులు, అంతేకాకుండా ఇచ్చేటువంటి ఆరోగ్య సర్వీసులలో సమర్థత, వేగాన్ని పెంచేటువంటి అవకాశం ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ ఆరోగ్య రంగంలో ఐసీటీ పాత్రను వివరించండి అని ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో చూస్తే మీకు ఇది అడగబడినటువంటి క్వశ్చనే. అంటే జనరల్గా నిన్ననే మనం లాస్ట్ క్లాస్లోనే మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడైనా అప్లికేషన్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా టెక్నాలజీ తీసుకుంటే అన్ని రకాల అప్లికేషన్స్, అంటే ఎన్ని రంగాల్లో దాని యొక్క అనువర్తనాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మరి భారతదేశంలో ఆరోగ్య రంగంలో ఐసీటీ యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయో కనుక చూసినట్లయితే, మొదటిది ఐసీటీ ఆధారిత సేవలైన టీవీ, రేడియో, డివిడీలు, సిడీల ద్వారా ఐసీటీ ఆధారిత సర్వీసులు అయినటువంటి టీవీ, రేడియో, డివిడీలు మరియు సిడీల ద్వారా, అంతేకాకుండా ఇంటర్నెట్ ద్వారా కూడా ప్రభుత్వము కలరా, టైఫాయిడ్, జాండీస్, హెచ్ఐవి వంటి అనేక వ్యాధుల గురించి ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అంటువ్యాధులు ప్రబలే సమయాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మరి తక్షణమే సమాచార వ్యాప్తిని చేసేందుకు ఈ ఐటీసీ ఆధారిత సేవలైనటువంటి టీవీ, రేడియో, డివిడీలు మరియు సిడీలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకు అంటే తక్షణ సమాచార వ్యాప్తి, అంటువ్యాధులు ప్రబలేటువంటి సమయాల్లో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా అంటువ్యాధులకు సంబంధించి మరి మనం ఏ విధంగా వాటిని ప్రివెంట్ చేయొచ్చు అనేటువంటి అన్ని రకాల సమాచారాన్ని తక్షణమే వ్యాప్తి చేసే విధంగా మనకి ఈ ఐసీటీ ఆధారిత సేవలైనటువంటి టీవీ, రేడియో, సిడీలు, డివిడీలు, అంతేకాకుండా ఇంటర్నెట్ లాంటి సేవలు మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ సమయాన్ని, ఈ టైంను కూడా మనం క్యాల్కులేట్ చేసినట్లయితే ఇక్కడ ప్రజలకు ఎక్కువగా టీవీ, రేడియోలు, అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా ప్రభుత్వాలు తక్షణమే సమాచార వ్యాప్తిని చేస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. తద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు ఆ వ్యాధికి సంబంధించి చైతన్యవంతులు అవుతూ తగు జాగ్రత్త చర్యలు తీసుకునేటువంటి అవకాశం మనకి ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా ఇక రెండవ అప్లికేషన్ కనుక చూసినట్లయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలకు ఎప్పటికప్పుడు ఈ ఐసీటీ సేవల ద్వారా మరి వారికి శిక్షణను అందించేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలకు ఈ ఐసీటీ సేవల ద్వారా ఎప్పటికప్పుడు శిక్షణ అందించేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏ విధంగా అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం అని చూసినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఏపీ స్వాన్, అదేవిధంగా తెలంగాణ తీసుకున్నట్టయితే టిఎస్ స్వాన్, అంటే స్టేట్ వైడ్ ఏరియాస్ నెట్వర్క్ అన్నమాట. ఏపీ స్వాన్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్, అదేవిధంగా టిఎస్ స్వాన్ అంటే తెలంగాణ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ విధంగా ఏపీ స్వాన్, టిఎస్ స్వాన్ లాంటి ఈ నెట్వర్క్ల ద్వారా ప్రభుత్వము హెడ్ క్వార్టర్స్ నుంచి, అంటే రాజధాని నుంచి అటు మండలాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసులకు అనుసంధానతను ఏర్పరిచి, ఆ అనుసంధానత ద్వారా హైదరాబాద్ లాంటి క్యాపిటల్ సిటీలో ఉన్నటువంటి ఈ ఆఫీసర్స్ కానివ్వండి, వారికి శిక్షణ ఇచ్చేటువంటి వ్యక్తులు కానివ్వండి, ఒక క్యాపిటల్ సిటీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణను అందించేటువంటి అవకాశం ఉంది. వీరందరికీ కూడా ఎండిఓ ఆఫీసులో ప్రస్తుతం శిక్షణను ఈ నెట్వర్క్స్ ద్వారా, స్వాన్ నెట్వర్క్స్ ద్వారా అందిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక ప్రభుత్వం అమలు చేసే ఇంకొక అనువర్తనాన్ని చూసినట్లయితే, ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ ఐసీటీ ద్వారా ప్రజల్ని ఎప్పటికప్పుడు
భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో లేదా పథకాల్లో పారదర్శకతను పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక అనువర్తనాన్ని కనుక చూసినట్లయితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ ఐసిటి ఆధారిత నెట్వర్క్స్ ఎంతగానో ఉపయోగపడటం జరుగుతుంది. మరి ఎక్కడైతే ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయో వెంటనే సమాచార వ్యాప్తం చేయడానికి ప్రభుత్వాలు ఈ ఏపీ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్స్ ద్వారా వెంటనే సమాచార వ్యాప్తం చేయడానికి ప్రజల్ని వెంటనే మరి చైతన్యవంతులు చేసి ఆ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినటువంటి ఆపత్కాలంలో వారిని మరి నిస్సహాయ స్థితి నుంచి కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులను అదేవిధంగా మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ వారిని ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ఆ విషయాలు వారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మరి వారిని తక్షణమే ఆ వైపరీత్యాలకు సంబంధించిన ప్రాంతాలకు చేరవేసేందుకు ఈ ఐసిటిని ప్రభుత్వాలు విరివిగా భారతదేశంలో ఉపయోగించుకోవటం జరుగుతూ ఉంది. ఇక పోయినట్లయితే ఇంకొక అనువర్తనాన్ని కనుక చూసినట్లయితే తక్షణ ఆరోగ్య సర్వీసులను అందించడంలో కూడా ఐసిటి ఆధారిత నెట్వర్క్లో ఎంతగానో ఉపయోగపడటాన్ని మనం గమనించవచ్చు. మరి తక్షణ ఆరోగ్య సర్వీసులు అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ లేదు రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఇతర ఏ రకమైనటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ తక్షణ ఆరోగ్య సర్వీసులను అందించడానికి కూడా నేడు అనేక ప్రభుత్వాలు ఈ ఐసిటి ఆధారిత సర్వీసులనే మరి ఉపయోగించుకుంటున్నాయి. వీటికి ఉదాహరణగా మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 108 సర్వీసులు మనం చెప్పవచ్చు. ఎక్కడైనా మరి ప్రమాదం సంభవిస్తే రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఫైర్ యాక్సిడెంట్స్ కానీ మరి ఎవరైనా అనుకోకుండా ఏదైనా ఆరోగ్య రకమైన ప్రమాదానికి కూడా గురైనప్పుడు మనం వెంటనే 108 సర్వీస్కి కాల్ చేస్తే ఒక అంబులెన్స్, దాంట్లో ఒక ఆక్సిజన్ సదుపాయం అంటే వెంటిలేటర్ సదుపాయం ఉండి అన్ని రకాల సేవలను కలిగి ఉన్నటువంటి ఆ అంబులెన్సెస్ 108 సర్వీసులు మనకి తక్షణమే అందుబాటులోకి వచ్చి ప్రమాదాల నుంచి వెంటనే ప్రజలను రక్షించడం జరుగుతూ ఉంటుంది. అంటే హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక ఐసిటి ఆధారిత అనువర్తనాన్ని కనుక మనం చూస్తున్నట్లయితే టెలిమెడిసిన్. మరి టెలిమెడిసిన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆరోగ్య సర్వీసులను మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది. టెలిమెడిసిన్ ద్వారా మరి ఒక డాక్టర్ని ఏర్పాటు చేయబడినటువంటి డాక్టర్ ఆయన ఏ నగరంలోనో పట్టణాల్లో ఉంటారో అక్కడి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నేరుగా ఈ టెలిమెడిసిన్ కార్యక్రమం ద్వారా ఆయా డాక్టర్లకు ఫోన్ చేసి వారి యొక్క సమస్యను వివరించి దానికి తగినట్లుగా ప్రిస్క్రిప్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. భారతదేశంలో కనుక చూసినట్లయితే మరి ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ సర్వీసులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈ సేవలను ప్రభుత్వాలు అందించడం జరుగుతూ ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఈ టెలిమెడిసిన్ సర్వీస్ను ప్రస్తుతం అందిస్తూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇంకొక అనువర్తనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ మెడిసిన్ మరి ఈ మెడిసిన్ కార్యక్రమం కూడా ఈ ఐసిటి ఆధారిత నెట్వర్క్స్ ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ మెడిసిన్ కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్లను మనం నేరుగా సంప్రదించి మన ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ పొంది ఆ సమస్య నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ హెల్త్ కార్యక్రమం మరి ఈ హెల్త్ కార్యక్రమం అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి పేషెంట్ తనకు సంబంధించినటువంటి సమస్యలు, అతను వాడుతున్నటువంటి మెడిసిన్ మరియు తన ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని అంతటినీ ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచుకునే వెసులుబాటు కల్పించేటువంటి ప్రోగ్రామ్ లేదా కార్యక్రమాన్ని ఈ హెల్త్ కార్యక్రమంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఉదాహరణకి మనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నింటినీ మనం ఈ హెల్త్లో ఇవ్వబడినటువంటి ఆ యాప్లో ఇవ్వబడినటువంటి వాటిని ఉపయోగించుకొని మన ఆరోగ్య సమస్యలను మనం వాడుతున్నటువంటి మెడిసిన్, అదేవిధంగా ఆయా డాక్టర్లు మనకి ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్లు అన్నింటినీ కూడా మనం అందులో స్టోర్ చేసుకునేటువంటి అవకాశం అంటే నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అక్కడ వాటిని భద్రపరచుకొని మనం మరి ఈ హెల్త్ కార్యక్రమం ద్వారానే డాక్టర్లకు నేరుగా మనం మన యొక్క డేటాని నేరుగా పంపించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే ఆ డాక్టర్ ఇచ్చేటువంటి సలహాలకు అనుగుణంగా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే గూగుల్ ఈ హెల్త్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ హెల్త్ వరల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా
ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా అనేక కార్పొరేట్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఈ హెల్త్ కార్యక్రమాలని అమలు చేస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ఇంకొక అనువర్తనాలు కనుక చూసినట్లయితే ఐసిటిని నేడు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఐసిటిని వ్యాధి నిర్ధారణ అదేవిధంగా వ్యాధి చికిత్సల్లో విరివిగా ఉపయోగించడం జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ మరియు వ్యాధి చికిత్సల్లో మనం చూసినట్లయితే వివిధ రోగాలకు సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్లు, ఈసీజీ, ఈఎంజీ, ఈసోఫోగస్ టెస్ట్లు, బేరియం ఈసోఫోగస్ టెస్ట్ అని అంటాము దీన్ని, ఈసోఫోగస్ టెస్ట్, అదేవిధంగా ఎండోస్కోపీ, ఇలాంటివన్నింటినీ కూడా ఇవన్నీ కూడా ఐసిటి ఆధారిత టెక్నాలజీలు, ఐసిటి ఆధారిత వ్యాధి నిర్ధారణ సాంకేతిక పరిజ్ఞానాలు ఇవన్నీ. వీటిలో ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ లో కూడా శాంపుల్ అనలైజ్ చేయడానికి ఖచ్చితంగా మనం కంప్యూటర్ని దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసీజీ, ఈఎంజీ, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, ఎలక్ట్రోమయోగ్రాఫ్, అదేవిధంగా ఈసోఫోగస్ టెస్ట్లు, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లాంటి అనేక ఐసిటి ఆధారిత వ్యాధి నిర్ధారణ పరీక్షలని మనం సమర్థవంతంగా వినియోగించుకోవటం ఈ ఐసిటి లేదా కంప్యూటర్ ద్వారా మనకే సాధ్యమవుతుంది. ఇక చికిత్సలు కనుక చూసినట్లయితే ఎండోస్కోపీ ద్వారా అనేక రకాల చికిత్సలను చేయడం జరుగుతుంది. ఎండోస్కోపీ ట్రీట్మెంట్స్, అదేవిధంగా క్యాన్సర్కి ఇచ్చేటువంటి కీమోథెరపీ, వీటిని ఎండోస్కోపీ ఆపరేషన్స్ అని కూడా అంటారు. ఎండోస్కోపీ ఆపరేషన్స్ లేదా ట్రీట్మెంట్, కీమోథెరపీ, అదేవిధంగా హార్ట్ సర్జరీలు మొదలైన వాటిని అన్నింటినీ కూడా మనం ఐసిటి ఆధారిత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చాలా సమర్థవంతంగా చికిత్సలను నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక అప్లికేషన్ కనుక చూసినట్లయితే రోబో ఆపరేషన్లు. రోబో ఆపరేషన్ అంటే అక్కడ మానవ రహితంగా, అంటే మానవుడు అంటే డాక్టర్ లేకుండానే ఆపరేషన్ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేటువంటి టెక్నాలజీని మనం రోబో ఆపరేషన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ రోబోస్ అన్ని కూడా శాటిలైట్ ద్వారా మరి కనెక్ట్ చేయబడి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి కూడా వాటిని ఆపరేట్ చేస్తూ ఆ ఆపరేషన్ని మనం లేదా సర్జరీని నిర్వహించేటువంటి అవకాశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి ఈ రోబో ఆపరేషన్ల ద్వారా లాభం ఏంటంటే అంటే ఆపరేషన్ని ఖచ్చితంగా మరి ఆపరేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా డాక్టర్ మాన్యువల్గా ఆపరేషన్ని లేదా సర్జరీని నిర్వహించేటప్పుడు కత్తితో చాలా ఎక్కువ మొత్తంలో ఆ భాగాన్ని కట్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్గా చేసేటప్పుడు. అదే రోబో ఆపరేషన్ల ద్వారా అయితే చాలా తక్కువ మొత్తంలో శరీరాన్ని కట్ చేసి కత్తిరించి ఈ ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుందంటే ఆ పేషెంట్కు లేదా రోగికి నొప్పి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గాయం చాలా తొందరగా మాయమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా అత్యంత ఖచ్చితమైన సమర్థవంతమైన రోబో ఆపరేషన్లు నిర్వహించడానికి కూడా మనం ఈరోజు ప్రపంచంలో ఈ రోబో టెక్నాలజీని ఉపయోగించి మరి ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. భారతదేశంలో మెడ్రాస్లోని అపోలో హాస్పిటల్లో కూడా రోబో ఆపరేషన్ని 2008 నుంచే నిర్వహించడం మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక అనువర్తనాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్లు అన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్లు అన్ని కూడా ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడేటువంటి అవకాశం మనకి ఐసిటి ఆధారిత నెట్వర్క్స్ ద్వారా ఏర్పడటం జరిగింది. ఈ విధంగా ఆపరేషన్ థియేటర్లు అన్ని ఐసిటి ఆధారిత నెట్వర్క్ ద్వారా ఒకదానితో ఒకటి కొలాబరేషన్ పెట్టుకోవడం లేదా ఒకదానితో ఒకటి అనుసంధానించబడటం ద్వారా మరి ఒకరి యొక్క టెక్నాలజీని మరొకరు పంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. క్లిష్ట సమయాల్లో ఒక డాక్టరు మరి ఇతర దేశాల్లో అంటే ఆర్థికంగా ఆరోగ్య రంగంలో కూడా అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాల్లో ఉన్నటువంటి డాక్టర్ను అప్పటికప్పుడు సలహాలు అడిగి ఇక్కడ మన దేశంలో ఆపరేషన్లు ఖచ్చితంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఐసిటి మనకి అభివృద్ధి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా మరి ఒకదానికొకటి అనుసంధానంలోకి రావడం జరిగింది. అంతేకాకుండా ఇక హాస్పిటల్లో కూడా రోగి యొక్క డేటాబేస్ నిర్వహించేందుకు హాస్పిటల్స్ లో మరి రోగుల యొక్క డేటాబేస్ ను నిర్వహించేందుకు మనం ఐసిటి ఆధారిత
టెక్నాలజీనే మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ డేటాబేస్ నిర్వహణ ద్వారా మరి ఎప్పటికప్పుడు రోగి యొక్క అపాయింట్మెంట్స్ ముందుగానే మెసేజెస్ ద్వారా లేదా మెయిల్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ రోజు ఏ తారీఖున లేదా ఏ రోజు డాక్టరు ఆ రోగికి ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడో అదంతా కూడా ఆ మెడిసిన్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా డేటాబేస్ లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి బిల్లులకు సంబంధించినటువంటి అదేవిధంగా రోగికి సంబంధించిన ఇతర విషయాల గురించి కూడా ప్రింట్అవుట్స్ తీసుకునేటువంటి అవకాశం ఎప్పటికప్పుడు మనకి హాస్పిటల్లో కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది అంటే ఈ ఐసిటి ఆధారిత టెక్నాలజీని ఉపయోగించి రోగుల డేటాబేస్ ను మరి ఖచ్చితంగా సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఈ అవకాశాన్ని మనం పొందడం జరుగుతుంది. అదేవిధంగా డిఎన్ఏ టెస్టింగ్ ఇంకొక అప్లికేషన్ కనుక చూసినట్లయితే డిఎన్ఏ టెస్టింగ్ అదేవిధంగా డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అంతేకాకుండా ఇంకా అనేక బయో ఇన్ఫర్మాటిక్స్ కు సంబంధించినటువంటి అంశాలలో ఐసిటిని మనం ఖచ్చితంగా, అంతేకాకుండా జెన్యు సీక్వెన్సింగ్ అంటాము. దాంతో పాటుగా అనేక బయో ఇన్ఫర్మాటిక్స్ సంబంధిత అంశాల్లో మరి ఐసిటి ఆధారిత టెక్నాలజీని ఉపయోగించుకునే పరిశోధనలో చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక కొత్తగా కనుగొనబడినటువంటి డ్రగ్స్ యొక్క నాణ్యతను తెలుసుకోవడానికి, కొత్తగా కనిపెట్టబడినటువంటి డ్రగ్స్ యొక్క నాణ్యతను పరీక్షించడానికి కూడా ఐసిటిని మనం లేదా ఐసిటి ఆధారిత సాఫ్ట్వేర్స్ ని కంప్యూటర్ విరివిగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మరి ఇంకొక అనువర్తనాన్ని కనుక చూసినట్లయితే కొత్త మందుల రూపకల్పనకు అదేవిధంగా కొత్త వ్యాధి నిర్ధారణ పరీక్షల రూపకల్పనకు అదేవిధంగా కొత్త ట్రీట్మెంట్ విధానాలను రూపొందించేందుకు కూడా ఐసిటి ఆధారిత టెక్నాలజీని పరిశోధనలో విరివిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఐసిటి ఆధారిత టెక్నాలజీ యొక్క పాత్ర ఆరోగ్య రంగంలో చాలా అద్భుతమైనది అని మనం చెప్పవచ్చును. ఈ విధంగా మనం ఒక 10 నుంచి 15 అప్లికేషన్స్ మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి అక్కడ రాసినట్లయితే మనకి ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక